సికింద్రాబాద్లో మాక్ డ్రిల్ అయితే ఇక్కడ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఎయిర్ ఫోర్స్ కానీ ఫైర్ సిబ్బంది కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఇలా అనేక బృందాల ఆధ్వర్యంలో కూడా ఒక మాక్ డ్రిల్ అయితే చేయడం జరిగింది. సో ప్రజలకి ఏదైనా నిజంగా ఏదైనా హఠాత్ పరిణామం కానీ బాంబ్ బ్లాస్ట్ కానీ ఏదైనా పెద్ద సంఘటన జరిగితే ఎట్లా ప్రాణాలు సేవ్ చేసుకోవాలని ఒక చిన్న మంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో మనం మాట్లాడదాం. మనతో పాటు ఎన్సీసీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఉన్నారు, వాళ్ళు కూడా దీంట్లో కీలక రోల్ అయితే ప్లే చేయడం జరిగింది. సో ఏంటి ఎట్లా అనిపించింది ఇందాక ఈ మాక్ డ్రిల్లో మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది? రియల్గా ఒక సోల్జర్ లెక్క మీరు కూడా ఒక మంచి రోల్ ప్లే చేశారు కదా, సో ఎట్లా అనిపించింది? ఆ ఇన్స్పిరేషన్తోనే మేము ఎన్సీసీ జాయిన్ అయింది. నేషన్ ఫస్ట్ అని పెట్టాము, అదే అలానే నడుస్తాము. ఇలాంటి ఆపర్చునిటీ దొరికితే కంపల్సరీ పోయి నేషన్కి సర్వ్ చేయాల్సిందే. ఎవరైనా, మేమైనా, సివిలియన్స్ అయినా, బార్డర్లో ఉండే సివిలియన్స్ అయినా ఆ పని చేయాల్సిందే. కంపల్సరీ అందరికీ ఒక ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. మేము కూడా ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసాము ఈరోజే. సో చాలా బాగా ఫీలింగ్ అవుతుంది. అంటే రియల్ లైఫ్లో మీరు ఒక మినీ వార్ టైప్లో లేదు అంటే లైక్ నిజంగా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగితే అక్కడ చేయాల్సింది ఇక్కడ రియల్ లైఫ్లో చేసావు కదా, సో ఎట్లా అనిపించింది అది చూసి? అంటే మేము సౌత్లో ఉండేటోళ్ళం, ఐ మీన్ బార్డర్లో ఉండే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది ఇలా మాక్ డ్రిల్స్కి ఒరిజినల్ చేయడానికి, హెల్ప్ చేయడానికి. కానీ మాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ విల్ డూ వాట్ ఎవర్ నేషన్ వాంట్స్ విత్ అస్. సో రీసెంట్గా కూడా మన పహల్గామ్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. సో ఇండియా మొత్తం చాలా బాధపడిన సిచ్యువేషన్. సో ఏమనిపించింది ఇట్లాంటి సిచ్యువేషన్ చూసినప్పుడల్లా? ఇప్పుడు రియల్ లైఫ్లో మీరు అట్లాంటి సిచ్యువేషన్ ఒకటి రీక్రియేట్ చేశారు కదా, సో ఏమనిపించి అట్లాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు? చాలా బాధ అనిపించింది ఫస్ట్లీ. అండ్ సెకండ్లీ, డిసిజన్ షుడ్ బి టేకెన్ పేషెంట్లీ. తొందరపడి డిసిషన్స్ తీసుకుంటే అది కరెక్ట్ కాదు. అదే మన గవర్నమెంట్, మన నేషన్ అదే చేస్తుంది. పేషెంట్లీ డిసిజన్ తీసుకుంటే అది ఏ డిసిజన్ తీసుకున్నా కూడా ఇట్ విల్ బి ఆన్ టాప్ నాచ్. ఇప్పుడు ఏంది, ఇప్పుడు నార్మల్ పబ్లిక్కి చాలా మందికి అవేర్నెస్ అనేది తెలియదు, దీనివల్ల చాలా ఎంతో కొంత అవగాహన అయితే వస్తుంది కదా, సో ఏం చెప్తాం? మీరు నేర్చుకున్నది ఏంటి ప్రజలకు? ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తాం? ఫస్ట్లీ గవర్నమెంట్ ఈ డిసిజన్ తీసుకున్న దానికి చాలా పెద్ద థ్యాంక్స్ వాళ్ళకి. ఇంకా అందరికీ తెలవాలంటే మీరు ఎలా సివిలియన్స్లీ స్పెషల్లీ సివిలియన్స్ మీరు ఎలా వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చో ఆ వేస్గా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇట్ ఈస్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ బ్రో. ఎందుకంటే మాకు పర్టికులర్గా ఇలా చేయాలని చెప్పేసి తెలియదు కదా. ఇలాంటి డిజాస్టర్స్ అనేది అక్కరైనప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, సివిలియన్స్ని ఎలా రెస్క్యూ చేయాలి, అండ్ ఆల్సో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళని ఎలా అంటే మళ్ళీ సపరేట్ చేయాలని చెప్పేసి మనకు తెలియదు కదా. సో ఇది ఒక మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఏంటంటే ప్రతి ఒక్కటి మాకనే కాదు, ఓన్లీ ఎన్సీసీ క్యాడెట్స్కనే కాదు, ప్రతి ఒక్క సివిలియన్ కూడా ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అవుతుంది అన్నట్టు. ఎందుకంటే ఇది సడన్లో ఇప్పుడు మనం పెహల్గాంలో చూసాం, అప్పుడు ఏంటంటే సివిలియన్స్ అయినా కూడా పారిపోయారు కానీ ఎవరు హెల్పింగ్ కోసం అంతగానం చూసుకోలేదు. సో అది ఒక మైనస్ కూడా అయింది మనకు. సో ఇలా చేస్తే ఏంటంటే వాళ్ళకు ఒక ఐడియా కూడా వస్తుంది, అంటే మనం ఇట్లా సివిలియన్స్ని రెస్క్యూ చేయొచ్చు అని చెప్పేసి. ఎందుకంటే మనం అందరం యూనిటీతో ఉన్నాం అనుకోని ఎలాంటి వాళ్ళు వచ్చినా కూడా మనం ఏం చేయలేదు. సో ఇది ఒకటి మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మంచి గవర్నమెంట్ అనేది మంచి డెసిషన్ తీసుకుంది ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం అనేది. ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ 1961లో ఇప్పుడు అయింది. సో అది లాస్ట్, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అవుతుంది. సో ఇది మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మంచి పహల్గాం జరిగిన ఇన్సిడెంట్కి రివెంజ్గా ఇండియా ఒక మంచి డెసిషన్ తీసుకుని నిన్న చాలా సక్సెస్ఫుల్గా ఒక మంచి రివెంజ్ అయితే చేసింది. సో ఏమనిపించింది అది చూసినప్పుడు? చాలా హ్యాపీగా అయిందా బ్రో. ఎందుకంటే వాళ్ళు నార్మల్ సివిలియన్స్ని చంపడం అనేది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే వాళ్ళు ఏదో పిక్నిక్ లేకపోతే ఏదో వాళ్ళు ఎలాంటి మంచి లీవ్ తీసుకొని వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీతో గడపడానికి వెళ్ళినప్పుడు కూడా టెర్రరిస్టులు ఇలా సడన్గా అటాక్ చేస్తారని ఎవరు ఊహించారు కదా. సో అలాంటి ఇన్సిడెంట్ అయినప్పుడు భారత్ ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎలా పోర్ట్రేట్ చేయను అలాగనే పోర్ట్రేట్ చేస్తుంది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అందుకే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా అందుకే కండక్ట్ చేసాం. ఎందుకంటే సడన్లో ఏదైనా సిచ్యువేషన్ డిజాస్టర్ ఇప్పుడు వాళ్ళు కూడా నార్మల్గా ఉండకపోవచ్చు కదా, ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడియాతో ఉంటారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి. సో అలాంటి మనం ఫేస్ చేసుకోకుండా మనం ముందే అన్ని అడ్వాన్స్డ్గా నేర్చుకొని ఉంటే అందరికీ ఈజీ అవుతుంది అని చెప్పేసి. ఇక్కడ ఇప్పుడు డ్రిల్ అయితే చేసావు, లైక్ మాక్ డ్రిల్ అయితే చేశారు. సో రియల్ లైఫ్లో నువ్వు ఇలా ఫోర్స్లోకి వెళ్ళావు అనుకో, ఏంటి అక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటి ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు? యా బ్రో, ఖచ్చితంగా అయితే నేను కన్ఫర్మ్గా సివిలియన్స్ కాపాడడానికే చూస్తాను. ఎందుకంటే మేము అంటే నేషన్కి సర్వ్ చేయడానికి వచ్చాం కాబట్టి
ప్రతి ఒక్క నేనని కాదు, ఈ ఏ డిఫెన్స్ ఆస్పిరెంట్స్ అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రాణాలను లెక్క చేయరు. ఎందుకంటే వాళ్ళు ముందే అనుకొని వచ్చేస్తారు బ్రో, ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టేసుకొని వస్తారు. సో వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మేము సివిలియన్స్ని కాపాడాలి, ఇంకొక మా ప్రాణం పోయిన అంటే వాళ్ళు ఏంటంటే మా ప్రాణం పోయినా పర్లేదు కానీ మేము 10 మందిని కాపాడాలని చెప్పేసి ఆ ఇంటెన్షన్తో ఉంటారు, నేషన్ ఫస్ట్ ఉంటారు. సో మేము కూడా అదే అనుకుంటున్నాం బ్రో, ఫ్యూచర్లో జాబ్ వచ్చినా కూడా ఇదే మోటివ్ తోటి ఖచ్చితంగా ఇదే మోటివేషన్తో ఉంటాం బ్రో. థ్యాంక్ యూ బ్రో. జై హింద్, జై భారత్.